అమ్మో అయ్యే అంటే అయ్యే జుట్టకే లేదుగా కేటి రాములు చిన్న సన్నగా లేదు అమ్మా ఇక మరి గారడ విద్య ఎడ నేర్చుకుంటో ఏం కథ కానీ మాటల మాత్రం మారాదైపోతుండులా ఇక చిన్న సన్నగా లేవు మాటలు మరి ఎట్లా మాట్లాడుతుందంటే నిజంగా ఇక మీరు నేను చెప్పగానే ఇన్నాక మీరే అనాలనుందా ఏమంటారు ఇక ఇనూరి భాగవతం ఎట్లా ఉంది కట్టలేదు కంపలేదు కాసిపోయే నీళ్లు లేవు పదపోయాలుడా బావి కట్టుకు అన్నట్టు ఇక బీఆర్ఎస్ లీడర్లు తేనెటీగలలాగా లేచి షెంగో అని కాంగ్రెస్లో బీజేపీలో షరీగా అవుతుంటే కేటీ రాములు తల దించుకోవాల్సి వచ్చి మనాది పెట్టుకొని ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుండో అర్థమవుతలేదు అటనుల్లా పబ్లిక్ ఇక కానీ ఏవో రాములన్న నీ గుండగ పురాణం కానీ 100% చెప్తున్నా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి దాకా దగుల్బాజీలు సన్నాసులు చాతగాని వెదవలు అనే మాట నేను మాట్లాడుతా ఉన్నా దమ్ముంటే నీకు చాతనైతే 14 కోట్ల రోడ్డు రద్దు చేసుడు కాదు దమ్ముంటే ప్రజల మనసు గెలుచుకోవాలనుకుంటే ముస్తాబాద్ నుంచి దుబ్బాకకు నేను 2 లేన్ల రోడ్డు డబల్ రోడ్డు నేను మంజూరు చేస్తే నీకు చాతనైతే దాన్ని 4 లేన్ల రోడ్డు చేయి అట్లయితే ప్రజల మనసు గెలుచుకుంటావు తప్ప ఆనాడు రాములన్న శంకుమండ నాటిన అభివృద్ధి పనులు ఇప్పుడు రేవంతమయ్య ప్రక్కేసి పడబెట్టినాడనుల్లా అందుకే రావులన్న గుండెలో మంట సరిపోను అంటుంది అందుకనే ఈ కాక ఇంకా చెప్పే ఇచ్చిన దాన్ని రద్దు చేస్తారు ఎవడన్నా హౌలగాడు ఇలా రద్దు చేసిపోయింది ఇలా బతుకమ్మ చీరల ఆర్డర్ రద్దు చేస్తాను నా మీద కోపంతోని సిరిసిల్ల నేతన్నల కొంప ఊచుకునే ప్రయత్నం చేస్తాను కేసీఆర్ మీద కోపంతోని కాళేశ్వరం ప్రాజెక్టే దండుగా అని చూపెట్టాలన్న ఉద్దేశంతోని చిల్లర రాజకీయం కోసం అక్కడ ఒక గుంగివడ్డా పొక్కవడ్డా కత్వగట్టి ఒక చిన్న కత్వగట్టి దాన్ని మంచిగా చేయొచ్చు కానీ చేయొద్దు వర్షకాలం దాకా నానబెట్టాలి అది కొట్టుకపోయేటట్టు చేయాలి రైతులకు నీళ్ళు ఇయ్యొద్దు కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఒక దివాలాకోరు దగుల్బాజీ రాజకీయం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది దయచేసి నేను బాధతో అంటా ఉన్నా ఈ మాట ఖచ్చితంగా అంటున్నా దానికి నా మీద కేసు పెట్టుకుని మీరు నా ఇంటిగా కూడా వీకలేరనే మాట కూడా కాంగ్రెస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉంటాను కేసులకు భయపడేది లేదు జైళ్లకు భయపడేది లేదు ఇన్నారులా కేటీ రాములన్న మాటలు ఇటువంటి మాటలు బండకాడలు కూడా మాట్లాడరు కావచ్చు అని అనుకుంటున్నారు ముక్కులో ఏలేసుకొని పాడవుతారు జనాలు ఏంది గందరగోళము అరే